భోజనం ఇది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నా, మీరు కూడా బాగుండాలని చెప్పి అయితే ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ప్రతిరోజు మధ్యాహ్నం అయితే నేను ఇంట్లో నుంచి భోజనం తీసుకెళ్తాను, డ్యూటీకి వెళ్తుంటా కాబట్టి రోజు అడుగుతూ ఉంటా. నెల్లూరుకి నేను కొత్త కదా, భోజనం ఏడ బాగుంటుందని చెప్పేసి. నెల్లూరులో 20 రూపాయలకు కూడా భోజనం ఉంది, 10 రూపాయలకు కూడా భోజనం దొరుకుతూ ఉంది. సో డైలీ 10 రూపాయలు 20 రూపాయలు తింటూ ఉంటాను. సో ఈరోజు ఏంటంటే నా ఫ్రెండ్స్, నా కొలీగ్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మురళీకృష్ణకి వెళ్దామని చెప్పేసి చెప్పినారు. సో వెళ్తే భోజనం అయితే సూపర్గా ఉంది. అయితే చిత్రం ఏంటంటే కూర్చోడానికి స్థలం కూడా లేదు, అంత ఫుల్ బిజీగా ఉంది. అది ఏంట్రా ఇంతలా ఉందని చెప్పేసి భోజనం అయితే తిన్నాను. సూపర్, ఎక్సలెంట్. సో నెల్లూరులో ఉన్న వాళ్ళందరూ దాని గురించి చెప్తూ ఉంటారు. 70 సంవత్సరాల హోటల్ అని ఇట్లాగా చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. నేను కూడా నెట్లో కూడా చూశాను. సో ఎక్సలెంట్ అబ్బా. అలాగే ఈ హోటల్ మొత్తం క్లియర్గా ఒకసారి చూడండి, ఎంత జనాభా ఉన్నారు, భోజనాలు రకాలు ఏమేమి పెడుతున్నారు అని చెప్పేసి అయితే ఒకసారి క్లియర్గా అయితే చూడండి. మీరు కూడా నెల్లూరుకి వస్తే కంపల్సరీగా దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. భోజనం ఇక్కడే కాదు, ఇంకా వెంకటరమణ, ఇంకా 2-3 ఉన్నాయంట, కోమల విలాస్ కూడా, అవి కూడా బాగుంటాయంట. నేనైతే మురళీకృష్ణ అయితే వెళ్ళాను, ఎందుకంటే నాకు దగ్గరలో ఉంటుంది కాబట్టి, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అది. సో ఎక్సలెంట్ అబ్బా భోజనం అయితే. మీరు నెల్లూరులో ఎవరైనా వచ్చే పని అయితే వస్తున్నట్లయితే భోజనం ఎక్కడ తినాలని చెప్పేసి ఆలోచించవద్దు. నెల్లూరులో అంటే నా ఫ్రెండ్స్ చెప్పింది, నేనైతే టేస్ట్ చేసింది మాత్రం మురళీకృష్ణదే. సూపర్. 4 రకాల కర్రీస్ పెడతారు, ఒక తాలింపు, ఒక పెరుగు, అప్పడము, ఒక ప్లేట్ భోజనం. కర్రీస్ వచ్చేసి ఎన్నిసార్లు అడిగినా గిన్నెతో ఇస్తూ ఉన్నారు, పెరుగు ఇవ్వడం లేదు. సో అది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఎంత ఫుల్ రష్గా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్.
హాయ్ చిన్న హాయ్ చెప్పనా. హాయ్ మురళీకృష్ణ.